వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ప్రస్తుతం ముతోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి నివాసంలో ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా విజయోత్సవాలు జరుపుతున్న సందర్భంగా ఈ ఏడాది కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే గారి అభిప్రాయం ఏమిటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. గత సంవత్సరం కింద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చింది. బీఆర్ఎస్కు ఎందుకు పబ్లిక్ ఓడగొట్టిందంటే ఆయన చేసిన పనులు పబ్లిక్కు మోసం చేసిండు. కొత్త ప్రభుత్వం కావాలి అని ప్రజలందరూ కాంగ్రెస్ని ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసుకునటానికి ఒక వ్యూహరచన పెట్టారు. 6 అబద్ధాల గ్యారంటీలు, 66 మోసాలు, 420 హామీలు ఇచ్చి ప్రజలలో మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే అడుగుతున్నాను, ఏదైతే హామీలు ఇచ్చారో 30 రోజుల్లో పూర్తిగా చేస్తాం, 100 రోజుల్లో పూర్తిగా చేస్తాం. కానీ ఈరోజు చూస్తే 360 రోజులు అయినాయి. ఇంతవరకు కూడా దాదాపు 95-96% హామీలు పూర్తిగా చేయలేదు. రైతులకు రుణమాఫీ అన్నారు, 2 లక్షల రూపాయలు రైతు సోదరులకు వచ్చే అబద్ధం మాట్లాడి 35% రైతులకు రుణమాఫీ చేసి 65% రైతులకు మోసం చేశారు. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుండే రైతు బంధు అని ఈయన పేరు మార్చి రైతు భరోసా పెట్టారు. 15,000 ఇస్తున్నాడు. ఇంతవరకు సంవత్సరం ఆయా రూపాయి కూడా ఇవ్వలేదు. భాగ్యలక్ష్మి పథకం కింద మా మహిళా సోదరులకు నెలకు 2,500 ఇస్తాను, ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలే. అదే మహారాష్ట్రలో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 7 నెలల క్రితం డిక్లేర్ చేసిన తర్వాత 1,500 రూపీస్ ప్రతి మహిళా సోదరులకు ఇచ్చారు. మహిళా సోదరులకు మోసం, రైతులకు మోసం, కూలి రైతులకు 12,000 ఇస్తాను, అది కూడా మోసం. అన్ని మోసాలు, అన్ని అబద్ధాలు మాట్లాడి ఈరోజు ఇంకా సంవత్సరం ఉత్సవాలు జారీ చేస్తున్నావు అంటే ప్రజలు నీకు పోతే గుణపాఠం నేర్పుతారు. ఎందుకంటే హామీలు ఇచ్చిన తర్వాత నువ్వు ఒక్కటి కూడా పూర్తిగా చేయకుంటే ఒక బస్ ఫ్రీ అన్నావు, డిపోలో బస్సులే లేవు, ప్రతి విలేజ్లో బస్సులు పోకొచ్చినాయి, రోడ్ల సౌకర్యాలు ఉన్నా కూడా బస్సులు పోకొచ్చినాయి. అదేవిధంగా మన 200 రూపాయలు యూనిట్కు ఒక మాఫ్ అన్నాం, ముందు ఒక కార్డుకు అన్నాం, డ్యూ ఉన్న వాళ్ళకి అన్నాం, 20% పూర్తిగా చేయలేదు. మాట్లాడిన మాట ఒక్కటి కూడా పూర్తి చేయకుండా ఉత్సవాలు ర్యాలీ చేస్తున్నంటే నీకు ప్రజలే గుణపాఠం చెప్తారు. అదేవిధంగా హామీలు ఏదైతే ఇచ్చావు దాదాపు 420 హామీలు ఇచ్చావు, ఒక్క కూడా పూర్తి చేయకుండా రైతులకు మోసం చేశావు, మహిళలకు మోసం చేశావు. సంవత్సరంలో తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ అని చాలా పెద్దగా మనం ఇక్కడ చేసుకుంటాం. ఎట్లా ఆంధ్రలో మన పొంగల్ చేస్తారు అట్లా మేము ఇక్కడ బతుకమ్మ పండుగ చేస్తాం. పోయిన ప్రభుత్వం ప్రతి రైతు సోదరుమణులకు ఒక చీర ఇస్తుండే, అది కూడా బతుకమ్మ చీరలు కూడా రద్దు చేసావు. అంటే నువ్వు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజాపాలన చేస్తున్నావు, ఉత్సవాలు ర్యాలీ చేస్తున్నాము. మేము పూర్తిగా దానికి విరుద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని విషయం పోరాడతాం. నీ మెడల్ బట్టి ఈ అన్ని పథకాలు ఇవ్వటానికి సాయశక్తితో కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. సార్ ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ముతోల్ నియోజకవర్గం అంటే ఎక్కువ రైతులు ఉండే ప్రాంతం ఇది. రైతులు వివిధ రకాల పంటలు పండిస్తారు. ఇప్పుడు రుణమాఫీ విషయం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఎట్లా మీరు గ్రామాల్లో తిరిగినప్పుడు ఏమని చెప్తున్నారు మీతోని? రుణమాఫీ అయిందా, రైతు భరోసా, రైతు బంధు లాంటివి వస్తున్నాయా ఏంటి? ఇప్పుడే మీ ముంగట అక్కడ పోయాను, తరోడా విలేజ్లో పోయాను. అక్కడ రైతులు రుణమాఫీ రాలేదని చెప్పారు. రైతు భరోసా, రైతు బంధు అని ఏదైతే వస్తుండే 5,000 రూపాయలు, 7,500 రూపాయలు నువ్వు ఇస్తాను సంవత్సరంలో 2 మాటల, అది కూడా రాలే. కొత్త రేషన్ కార్డులు అన్నావు, ఒక రేషన్ కార్డు కూడా కాలేదు. కొత్త పెన్షన్ అన్నావు, ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. సన్నం బియ్యం అన్నావు, దొడ్డు బియ్యం కూడా లేదు. అన్ని రకాల అక్కడ ప్రజలే నాకే అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రతి విలేజ్లో పోతే కూడా ప్రజలు అన్ని విషయాలు అడుగుతున్నారు, గమనిస్తున్నారు అని మీకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ జనవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూసిరు, ఇప్పుడు ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిరు ప్రజలు. నెక్స్ట్ ఎట్లా పోతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో? ఏ పార్టీపై ప్రజలకు విశ్వాసం పట్టభద్రులకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వచ్చే ఎలక్షన్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనుకోండి, టీచర్స్ ఎలక్షన్స్ వస్తుంది, లేకున్నా ఏదైనా బై ఎలక్షన్స్ వస్తుంది అనుకోండి, బీఆర్ఎస్కు నమ్మరు, కాంగ్రెస్కు నమ్మరు. ఏకైక పార్టీ స్వచ్ఛంగా పాలన చేస్తున్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం సర్కారులో. ఖచ్చితంగా ఈ 2 కూడా సీట్లు టీచర్స్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ మేము గెలుస్తామని ధీమాలో ఉన్నాం, గెలుస్తామని చెప్తున్నాం. మీరు మహారాష్ట్ర ఇక్కడ పక్కనే కదా, మొన్న మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించింది కదా, దాని ఎఫెక్ట్ తెలంగాణలో ఉంటుందా సార్? వచ్చే లోకల్ బాడీస్ కానీ ఇంకే ఎన్నికలైనా? 12 కిలోమీటర్ దూరమే నాకు మహారాష్ట్ర ఉంది. అక్కడ ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి
3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు అభివృద్ధి చేశారు. విలేజ్ల సీసీ రోడ్లు, డ్రైనేజెస్, ప్రతి విలేజ్ పల్లెకు డాంబర్ రోడ్డు, ప్రతి పల్లెల చేన్ల పోవటానికి పర్మిషన్ రోడ్డు, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపం. అక్కడ ప్రజలలో పోతే సార్ మా దగ్గర గవర్నమెంట్ 20 లక్షలు 50 లక్షలు దమ్ము ఉన్నాయి, మేము ఏం చేయాలని అనుకుంటున్నాం. చేసిన 5 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ప్రజలు ముఖ్యమంత్రి వచ్చి లాడ్కి బహన్ అనేది 1,500 రూపీస్ ఇచ్చారు. దాని మీద ఆకర్షితాయి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళినారు. ప్రజాపాలన మీద బీజేపీ కూడా ఒక నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చింది కదా సార్, ఎట్లాంటి నిరసనలు చేయబోతున్నారు మీ ప్రాంతంలో? మేము మా దగ్గర 7 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో డైలీ మేము మా కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. ప్రజలలో పాంప్లెట్ వస్తున్నాం. మోసం చేసిన ప్రభుత్వం, మోసం చేసిన రేవంత్ రెడ్డి ఈ ప్రజాపాలన అని ఏదైతే చేస్తున్నాడో అది పూర్తిగా మోసపూరితంగా, ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే ఎలక్షన్ల గుణపాఠం నేర్పాలని చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా అంటున్నారు ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా చాలా ఘోరంగా ఉన్నాడు, ఆయన కొంత ఇచ్చిండు కానీ ఈయన అసలే ఇయ్యకచ్చిండని ప్రజలు అంటున్నారు. ముతోల్ నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డి ఏడాది పాలన ప్రజాపాలనపై ప్రజలు సంతృప్తిగా లేరనే విషయాన్ని మనకు ఎమ్మెల్యే గారు రామారావు పటేల్ చెప్తున్నారు. అదేవిధంగా ఏడాది పాలనపై బీజేపీ తరఫున కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు, ఆందోళన చేపట్టబోతున్నట్లు మనకు చెప్పారు. కెమెరామెన్ సాయితో కరుణాకర్, ముతోల్.